సర్వదేవతా స్వరూపం ఆదిశక్తి. సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అమ్మకు ఆ శక్తికి లోబడి ఉంటారు. ఎన్ని రూపాలను ఆ శక్తి ధరించినా మూలశక్తి మాత్రం ఒకటే. శక్తి విశ్వమంతటా వ్యాపించి ఉంది. ఏకరూపంలో ఉన్న ఈ శక్తి ఎన్నో రూపాలు అవతారాలు ధరించిందని పురాణాలు శాస్త్రాలు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. మూలశక్తి మంత్రం ఒక్కటే. దానికి నిరూపణమే నవ అనే శబ్దం. మీకు 9 సంఖ్య యొక్క విశిష్టత తెలుసు కదా. 9 × 1 9, 9 × 2 18, 1 8 కూడితే 9 వస్తుంది. 9 × 3 27, 2 7 కలిపిన 9 వస్తుంది. ఇలా 9 యొక్క గుణిజాలు ఎన్ని తీసుకొని కలిపినా చివరికి 9 సంఖ్య వస్తుంది. అది ఎంత పెద్ద గుణిజమైనా వాటన్నింటినీ కలిపితే 9 సంఖ్య వస్తుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి. అదేవిధంగా అమ్మవారు ఎన్ని రూపాలు ధరించినా ఎన్ని అవతారాలు ఎత్తినా ఆమె తత్వం ఏకత్వం. ఎన్నో రూపాలు ఎంతో శక్తి ఉన్న ఆమె తత్వం మాత్రం ఇదే. అదే నవరాత్రి అంతరార్థం. నవవిధ శక్తుల సమాహారం జగన్మాత అని అంటారు. రక్షణం, మంత్రణం, ప్రాణం, కళ, విశ్వ, విద్య, వాక్కు, దుష్ట సంహారం, ధార్మికత అనే నవవిధమైన శక్తులు అన్నమాట. వేదాలకు మూలం, సృష్టి అంతటికీ ఆది దేవత అయిన అమ్మ అనుగ్రహం కోసమే ఈ నవరాత్రులు నిర్వహించేది. శ్రీరామనవమి, గణేష్ నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు అలాంటివే. అంత గొప్ప ప్రాధాన్యత ఉంది కనుకనే 9 అనే సంఖ్యను విశేషంగా చెప్పుకుంటాం. ఆయా దేవతల తిథులలో నవరాత్రులు పూజ చేసి సంవత్సరమంతా చేసిన ఫలాన్ని దక్కించుకుంటాం. కనుక నవరాత్రులను వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుందాం.